హాయ్ అందరికీ. ఇవాళ మంగళవారం కదా, అయితే గుడికి అయితే వచ్చిన. మొహం అంతా వాడిపోయింది అనుకుంటున్నా. ఈ ఎండకు ఘోరమైన ఎండ కుడుతుంది. అసలు మా ఊరిని కూర్చోబెట్టి వచ్చే వరకే ఇంతగానో ఘోరమైన ఎండ కుడుతుంది. ఇంకైతే నేను అన్నం తినాలి. గుడికి పోయిన అన్నా కదా పెట్టలే, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైతున్నాయి రోజుకు పైసల గురించి. అందుకే దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకోవాలని అయితే నేను పోయినా. ఈ ఫోన్ పట్టుకుపోయినాం అనుకో, ఆ ఫోన్ ఆడబెట్టి 5 చుట్లు తిరుగుతాం కదా, ఊకే ఫోన్ మీదనే ఉంటుంది. ఫోన్ ఎవడన్నా దింగిపోతాడా? అదే ఫోన్ తీసుకోకుండా పోయినాం అనుకో, నిమ్మలంగా దేవుణ్ణి మొక్కుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఫోన్ ఇంట్లో పెట్టే పోయినా. మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే, గుడికి పోయినప్పుడల్లా కొత్తగా ఉండాలని చీర కట్టుకొని పోతానా. చీర కట్టుకొని పోయినప్పుడల్లా నేను ఎదుర్కొనే సమస్య ఏంటిది అంటే, ఊకే అంటే గుడి అంతా గడిగి ఉంటుంది. ఈ చీర షింగులు మొత్తం ఊకే 5 చుట్లు తిరుగుతాం కదా గుడి చుట్టూ. తిరిగినప్పుడు ఏమవుతుందంటే మొత్తం పచ్చి అయి కాళ్ళకు దడతా అంటే ఊకే దేవుని మీద మొక్కే కన్నా ఊకి ఈ చీర సౌండ్ పోనీయండి. ఆ చీర ఎక్కడన్నా అంతదా అనే ఇట్లా మీదికి పట్టుకొని, అంటే సింగులను చేతిలో పట్టుకొని మొక్కుడు అవుతుంది. ఇదంతా కాదు అని ఇవాళ పొద్దున్నే లేచినా కదా, అప్పుడే అనుకున్నా ఇవాళ గుడికి పోయినప్పుడు కంపల్సరీ ఈ చీరలు, ఈ ఫోను ఇవైతే తీసుకోవద్దు. సింపుల్గా అయితే డ్రెస్ వేసుకోవాలి. డ్రెస్ వేసుకొని దేవుని మొక్కుకుంటా. ఈ సమస్యలన్నీ ఎక్కువవుతున్నాయి అని అయితే అనుకున్నా. అందుకనే ఫోన్ ఇంటికాడ పెట్టినా, ప్లస్ ఇంకోటి ఆ చీర గిన కట్టుకొని పోలేదు. రోజు రెడీ టెన్షన్ అవుతుంది. మనుషులది ఓకే, మనుషులు మంచిగా పర్ఫెక్ట్గానే ఉన్నారు, మనుషులు ఎటు పోలే. కానీ ఈ పైసల గురించి, పైసలు లేకపోతే మనుషులు కూడా వేస్టే. రియల్గా చెప్పాలంటే నీ స్టేటస్ల కోసము ఆ గుడికి తీసుకుపోయింది అనుకో, ఈ అమ్మ ఆడేం ఉండలేదు, ఏం లేదు. మంగళవారం స్పెషల్స్ బెండకాయ చారు, పెరుగు. బెండకాయ కూర నేనే వండా కదా, మంచిగా ఉంది. బెండకాయలు పెద్దగా ఎందుకు కోసిన అంటే ఇట్లా తినచ్చు డైరెక్ట్. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు తింటున్నా.